ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్త్రీలకు సకల సుఖాలు పుత్రపౌత్రాభివృద్ధి కలగాలంటే ఒక వ్రతాన్ని ఉపదేశించమని పార్వతీదేవి పరమశివుడిని కోరిందంట. అప్పుడు ఆ పరమశివుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం ఒకటి ఉందని, దానిని శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకోవాలని చెప్పారంట. सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सुलक्ष्मी महारौद्रे महाशक्ति महोदरे सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. ఈ రోజు నేను అమెరికాలోని అట్లాంటాలో ఉన్న అర్చన గారి ఇంటికి వచ్చాము. ఆవిడ ఎంతో ఘనంగా వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్నారు. మరి ఆవిడ చేతి వాయనం అందుకుని అమ్మవారికి దర్శనం చేసుకుని వద్దామా? శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాదము అమ్మలగన్న అమ్మవు నీవే నీ చరణమునే నమ్మితి నమ్మ అమ్మ జయవే అమ్మ భవాని. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం. వరలక్ష్మి వ్రతం ఎంత వైభవంగా చేసుకున్నారు అసలు. ఒక్కొక్క డెకరేషన్ అయితే నిజంగా ఒక పెళ్లి చేసినంత బాగా చేశారు. అంత బాగుంది డెకరేషన్ అసలు. అర్చన గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏంటండి అసలు ఇంత బాగా డెకరేషన్ అసలు. నాకు మీరు 2-3 సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తున్నారు. ఈ రోజు నాకు రావడం కుదిరింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. గ్లాడ్ యూ మేడ్ ఇట్. అసలు చూడండి, మనకి గణేష్ విగ్రహం కూడా ఎంత ఎంత బాగున్నాయి అసలు. అంటే ఎప్పుడు మనమేనా నగలేసుకునేది, దేవుడికి కూడా నగలేద్దామని. ఈసారి ఎప్పుడు పువ్వులతోనే డెకరేట్ చేస్తాను, ఈసారి నగలతో డెకరేట్ చేద్దామని. చూడండి అసలు స్పెషల్ గా అసలు ఎంత బాగుంది అసలు. దీస్ ఆర్ లైక్ చెన్నైలో ఒక డిజైనర్ చేస్తారు ఆర్గానిక్ థ్రెడ్ తో ఈ జ్యువెలరీ అన్నమాట. సో ఐ థాట్ లైక్ ఇవి మెటల్ కి మంచిగా కనిపిస్తాయి అని చెప్పి ఈ రోజు డిఫరెంట్ గా డిజైన్ చేశాను. ఉయ్యాల చూడండి అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు అసలు. ఎన్ని రోజులు కష్టపడ్డారు మీరు డెకరేషన్ కి? ఏం లేదు, ఒక్క రాత్రే, నిన్న రాత్రి అంతే. అసలు మీ ఇల్లు వాయనాలకు మాత్రం కొంచెం నా ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేశారు. అసలు వాయనం అసలు మీరు ఎంత బాగా ఇచ్చారంటే చాలా ఆర్గానిక్ గా. అందరూ ఏంటంటే ఏదో ఒక గిఫ్ట్ ప్యాక్ ఏదో ఒకటి తెచ్చేసి ఇచ్చేస్తారు. చూడండి ఎంత బాగా ఇచ్చారో. అదే ఎవ్రీ ఇయర్ నేను బయట నుంచి ఆర్డర్ చేసి ఇండియా నుంచి తెప్పించి అలా ఇస్తూ ఉంటాను. ఈ ఇయర్ ఎందుకో నాకు మంచిగా ఇలా చేస్తే ట్రెడిషనల్ గా ఉంటుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్ గా ఇవన్నీ అరిటాకులు మా పెరట్లోవే. అండ్ నాకు సన్నజాజులు ఇష్టం, సో అందరికి సన్నజాజులు. అండ్ ఈ చిన్న ట్యాగ్ చూసారా, దీని మీద ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. సో ఐ డిజైన్డ్ ఇట్. యా, సో కొంచెం స్పెషల్ గా ఉండాలి. చాలా బాగుందండి. న్యాచురల్ గా, అంటే మనం ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా ఇంత న్యాచురల్ గా ఒక వాయనం ఇస్తే అసలు గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ. అదే ఇన్ని 200 వాయనాలంటే నా వల్ల అవుతుందా అనుకున్నా కానీ బట్ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, సో ఫాస్ట్ గా అయింది. సూపర్ అండి, చాలా బాగుంది. అమ్మవారిని చూద్దానండి. షూర్. ఎంత బాగున్నాడండి కృష్ణుడు. మీ చిన్న కృష్ణయ్య మీ ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడ. యా, మొన్న కృష్ణాష్టమి కదా, సో కృష్ణాష్టమికి కృష్ణుని అరేంజ్ చేశాను. అసలు అన్ని ఎంత బాగా వేశారు. క్లాత్ అన్ని కదా, ఇవన్నీ ఆర్గానిక్ సిల్క్ థ్రెడ్ తో చేసినవి. సూపర్. సో డిఫరెంట్ గా ఉంటాయి. ఆయనకి ఏం వేసినా బాగుంటుంది. సో ప్రతి కృష్ణాష్టమికి దీన్ని దింపి మొత్తం డెకరేట్ చేసి స్నానం చేయించి మొత్తం డెకరేట్ చేస్తాను. అదే అలాగే పెట్టేసాను. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ.
మీ ఇల్లు కూడా చాలా అన్ని యాంటిక్ పీసెస్ తో అలా నిండిపోయింది అసలు. థ్యాంక్ యూ ఇంకా ఎక్కడ చేసినా ఇంకేదో కొత్తగా అనిపిస్తుంది. అక్కడ ఉన్నారు నటరాజ స్వామి. ఓ సూపర్. అసలు యాంటిక్ పీసెస్ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. బుజ్జి గణపతి, ఇక్కడ కృష్ణుడు, చిన్ని కృష్ణుడు. నిజంగా గర్భగుడిలో అమ్మవారు ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే సాక్షాత్తు. ఎంత బాగా డెకరేట్ చేశారు అసలు. నేను ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాను, ఎప్పుడు మిస్ అయ్యాను అనుకుంటాను. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. అసలు అమ్మవారిని ఎప్పుడు అంటే మీకు ఎంత టైం పట్టింది అమ్మవారిని రెడీ చేయడానికి? ఒక 2 hours 3 hoursలో అయిపోతుంది. నగలన్నీ అయితే జస్ట్ ఒక 10-15 minutesలో సెట్ చేస్తాం. ఓ సూపర్. అసలు నిజంగా చాలా బాగా చేశారు అసలు. థ్యాంక్ యూ. చాలా బాగుంది అమ్మవారు అసలు. బ్యాక్ డ్రాప్ కానీ ఆ పక్కన ఏనుగులు కానీ అసలు అంటే అమ్మవారి వాహనం ఉంటుంది కదా, చాలా బాగుందండి. ఇది దశావతారాలు కూడా ఇక్కడ పెట్టున్నాము. ఇవన్నీ దశావతారాలు. ఓకే ఓకే. అవి కనిపించట్లేదు బట్ పువ్వుల మధ్యలో అంత దశావతారాలు నాకు కనిపిస్తుందండి చిన్న చిన్నగా, అంటే పువ్వులు పెట్టారు కాబట్టి చాలా బాగుందండి. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం మీ ఈ డెకరేషన్ మీరు చేసే అలంకరణ చూడడానికైనా ఖచ్చితంగా నేను రావాలి. థ్యాంక్ యూ. రండి, తప్పకుండా రండి. ఎవ్రీ ఇయర్ చేస్తాను. మా సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా అమెరికాలో ఎంత బాగా ఎంత వైభవంగా చేసుకుంటారని మీరు కూడా చూసారు కదా, ఎంత బాగా చేసుకున్నారు అసలు. నాకైతే అసలు కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి అమ్మవారు మీకు ఇలాగే వైభవంగా ఇంకా అంటే మీకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. స్త్రీలకు సకల సుఖాలు పుత్రపౌత్రాభివృద్ధి కలగాలంటే ఒక వ్రతాన్ని ఉపదేశించమని పార్వతీదేవి పరమశివుడిని కోరిందంట. అప్పుడు ఆ పరమశివుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం ఒకటి ఉందని, దానిని శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకోవాలని చెప్పారంట. सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सुलक्ष्मी महारौद्रे महाशक्ति महोदरे सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. ఈ రోజు నేను అమెరికాలోని అట్లాంటాలో ఉన్న అర్చన గారి ఇంటికి వచ్చాము. ఆవిడ ఎంతో ఘనంగా వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్నారు. మరి ఆవిడ చేతి వాయనం అందుకుని అమ్మవారికి దర్శనం చేసుకుని వద్దామా? శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాదము అమ్మల గంగ అమ్మవు నీవే నీ చరణమునే నమ్మిది నమ్మ అమ్మ జయవే అమ్మ భవాని. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం. వరలక్ష్మి వ్రతం ఎంత వైభవంగా చేసుకున్నారు అసలు. ఒక్కొక్క డెకరేషన్ అయితే నిజంగా ఒక పెళ్లి చేసినంత బాగా చేశారు. అంత బాగుంది డెకరేషన్ అసలు. అర్చన గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏంటండి అసలు ఇంత బాగా డెకరేషన్ అసలు. నేను అంటే నాకు మీరు 2-3 సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తున్నారు. ఈ రోజు నాకు రావడం కుదిరింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. గ్లాడ్ యూ మేడ్ ఇట్. అసలు చూడండి మనకి గణేష్ విగ్రహం కూడా ఎంత బాగున్నాయి అసలు. అంటే ఎప్పుడు మనమే నగలేసుకునేది, దేవుడికి కూడా నగలేద్దామని. ఈసారి ఎప్పుడు పువ్వులతోనే డెకరేట్ చేస్తాను, ఈసారి నగలతో డెకరేట్ చేద్దామని. చూడండి అసలు స్పెషల్ గా అసలు ఎంత బాగుంది అసలు. దీస్ ఆర్ లైక్ చెన్నైలో ఒక డిజైనర్ చేస్తారు ఆర్గానిక్ థ్రెడ్ తో ఈ జ్యువెలరీ అన్నమాట. సో ఐ థాట్ లైక్ ఇవి మెటల్ కి మంచిగా కనిపిస్తాయి అని చెప్పి ఈ రోజు డిఫరెంట్ గా డిజైన్ చేశాను. ఉయ్యాలు చూడండి అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు అసలు. ఎన్ని రోజులు కష్టపడ్డారు మీరు డెకరేషన్ కి? ఏం లేదు, ఒక్క రాత్రే, నిన్న రాత్రి అంతే.
అసలు మీ ఇల్లు చాలా వాయనాలకు మాత్రం కొంచెం నా ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేశారు. అసలు వాయనం అసలు మీరు ఎంత బాగా ఇచ్చారంటే చాలా ఆర్గానిక్గా అందరూ ఏంటంటే ఏదో ఒక గిఫ్ట్ ప్యాక్ ఏదో ఒకటి తెచ్చేసి ఇచ్చేస్తారు. చూడండి ఎంత బాగా ఇచ్చారో. అదే ఎవ్రీ ఇయర్ నేను బయట నుంచి ఆర్డర్ చేసి ఇండియా నుంచి తెప్పించి అలా ఇస్తూ ఉంటాను. ఈ ఇయర్ ఎందుకో నాకు మంచిగా ఇలా చేస్తే ట్రెడిషనల్ గా ఉంటుంది చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్ గా ఇవన్నీ అరిటాకులు మా పెరట్లోవే. వావ్. అండ్ నాకు సన్నజాజులు ఇష్టం, సో అందరికి సన్నజాజులు. అండ్ ఈ చిన్న ట్యాగ్ చూసారా, దీని మీద ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. సో ఐ డిజైన్డ్ ఇట్. వావ్. యా, సో కొంచెం స్పెషల్ గా ఉండాలి. చాలా బాగుందండి. న్యాచురల్ గా అంటే మనం ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా ఇంత న్యాచురల్ గా ఒక వాయనం ఇస్తే అసలు గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ. అదే ఇన్ని 200 వాయనాలంటే నా వల్ల అవుతుందా అనుకున్నా కానీ బట్ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, సో ఫాస్ట్ గా అయింది. సూపర్ అండి, చాలా బాగుంది. అమ్మవారిని చూద్దానండి. Sure. ఎంత బాగున్నాడండి కృష్ణుడు. మీ చిన్న కృష్ణయ్య మీ ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడ. యా, మొన్న కృష్ణాష్టమి కదా, సో కృష్ణాష్టమికి కృష్ణుని అరేంజ్ చేశాను. అసలు అన్ని ఎంత బాగా వేశారు. క్లాత్ అన్ని కదా ఇవన్నీ ఆర్గానిక్ సిల్క్ థ్రెడ్ తో చేసినవి. సూపర్. సో డిఫరెంట్ గా ఉంటాయి, ఆయనకి ఏం వేసినా బాగుంటుంది. సో ప్రతి కృష్ణాష్టమికి దీన్ని దింపి మొత్తం డెకరేట్ చేసి స్నానం చేయించి మొత్తం డెకరేట్ చేస్తాను. అదే అలాగే పెట్టేసాను. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ ఇల్లు కూడా చాలా అన్ని యాంటిక్ పీసెస్ తో అలా నిండిపోయింది అసలు. థ్యాంక్ యూ. ఇంకా ఎక్కడ చేసినా ఇంకేదో కొత్తగా అనిపిస్తుంది. అక్కడ ఉన్నారు నటరాజ స్వామి. ఓ సూపర్. అసలు యాంటిక్ పీసెస్ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. బుజ్జి గణపతి, ఇక్కడ కృష్ణుడు, చిన్ని కృష్ణుడు. నిజంగా గర్భగుడిలో అమ్మవారు ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే సాక్షాత్తు. ఎంత బాగా డెకర్ చేశారు అసలు. నేను ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాను, ఎప్పుడు మిస్ అయ్యాను అనుకుంటాను. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. అసలు అమ్మవారిని ఎప్పుడు అంటే మీకు ఎంత టైం పట్టింది అమ్మవారిని రెడీ చేయడానికి? ఒక 2 hours 3 hours లో అయిపోతుంది. నగలన్నీ అయితే జస్ట్ ఒక 10-15 minutes లో సెట్ చేస్తాం. ఓ సూపర్. అసలు నిజంగా చాలా బాగా చేశారు అసలు. థ్యాంక్ యూ. చాలా బాగుంది అమ్మవారు అసలు. బ్యాక్ డ్రాప్ కానీ ఆ పక్కన ఏనుగులు కానీ అసలు అంటే అమ్మవారి వాహనం ఉంటుంది కదా, చాలా బాగుందండి. ఇది దశావతారాలు కూడా ఇక్కడ పెట్టున్నాము. ఇవన్నీ దశావతారాలు. ఓకే ఓకే. అవి కనిపించట్లేదు బట్ పువ్వుల మధ్యలో అంత దశావతారాలు నాకు కనిపిస్తుందండి. చిన్న చిన్నగా అంటే పువ్వులు పెట్టారు కాబట్టి చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం మీ ఈ డెకరేషన్ మీరు చేసే అలంకరణ చూడడానికైనా ఖచ్చితంగా నేను రావాలి. థ్యాంక్ యూ. రండి, తప్పకుండా రండి. ఎవ్రీ ఇయర్ చేస్తాను. మా సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా అమెరికాలో ఎంత బాగా ఎంత వైభవంగా చేసుకుంటారని మీరు కూడా చూసారు కదా, ఎంత బాగా చేసుకున్నారు అసలు. నాకైతే అసలు కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి అమ్మవారు మీకు ఇలాగే వైభవంగా ఇంకా అంటే మీకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.